గంటల్లో లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భద్రతా బలగాలను తరలించింది. తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు మరికొన్ని రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో అన్ని నియోజకవర్గాలకి తొలి విడతలోనే పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా ముగిసింది. తమిళనాడులోని మొత్తం 39 సెగ్మెంట్లకు మొదటి విడతలోనే పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నెల 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అలాగే అస్సోం, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్లో 6 సెగ్మెంట్లకు, మహారాష్ట్రలో 5 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు బీహార్లో 4 నియోజకవర్గాలకు, మణిపూర్, మేఘాలయలో 2 సెగ్మెంట్లకు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతేకాదు రాజస్థాన్లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 8 సెగ్మెంట్లకు, ఉత్తరాఖండ్లో 5 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 3 సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాల్లో ఈ నెల 19న ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో 2 శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో 3 కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లైనా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 38 సీట్లను గెలుచుకుంది. దీంతో ఈసారి కూడా మెజారిటీ సీట్లు తమవే అంటూ ధీమా వ్యక్తం చేశారు డీఎంకే నేతలు. పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకేకు కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది. కాగా ఈసారి డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు 9 సీట్లు కేటాయించారు. మిగతా రాజకీయ పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు. తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నా డీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకే జతకట్టింది. డీఎండీకేకు 5 సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నా డీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి, పట్టాలి, మక్కల్, మున్నెట్ర కజగం 10 సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది.
అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు 1-2 సీట్ల చొప్పున బీజేపీ కేటాయించింది. తమిళనాడులో నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు. ఒకసారి డీఎంకేతో, మరోసారి అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ కాలం గడిపేసింది కమలం పార్టీ. అయితే తాజాగా తమిళనాట బీజేపీకి ఊపిరిలూదిన నాయకుడు అన్నామలై అనే చెప్పాలి. అన్నామలై గతంలో ఐపీఎస్ అధికారి, సమర్థుడైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళనాట బీజేపీకి దిక్కు మొక్కు లేని రోజుల్లో 2021 జూలైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకువెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకువెళ్లాడు అన్నామలై. తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకిచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే తమిళ భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహమిస్తామని కమలం పార్టీ తాజా మేనిఫెస్టోలో పేర్కొంది. మొత్తం మీద డీఎంకే కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేసుకుని ప్రచారం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. अगले 5 इयर्स तमिलनाडु के डेवलपमेंट के लिए बहुत अहम होने जा रहे हैं. अगले 5 इयर्स करप्शन के खिलाफ हमारी लड़ाई के लिए अहम साबित होंगे. इसके लिए 19 अप्रैल को तमिलनाडु को नया रिकॉर्ड बनाना है. आपको तमिलनाडु में बीजेपी के, एनडीए के सभी कैंडिडेट्स को भारी बहुमत से जिताना. और इसलिए मैं आज तमिलनाडु की धरती पर बार बार आके जनता जनार्दन से मिलकर के आपसे प्रार्थना कर रहा हूं और आपके आशीर्वाद चाहता हूं.